సౌదత్తి వెళ్ళామని చెప్పాను కదా. సౌదత్తిని వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక డ్యామ్ లాగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే నీళ్ళు రావట్లేదని మాకు వెళ్ళిన తర్వాత ఇది అర్థమైందనమాట. లైట్గానే ఉన్నాయి వర్షాలు, అందుకని నీళ్ళు రావట్లేదు అనుకుంటా. ఇంకా రిటర్న్లో ఎట్లాగో వచ్చాం కదా, వ్యూ కూడా బాగుందనేసి ఇంకా చూద్దామని వచ్చినాము. ఇక్కడ పెద్ద పార్క్ లాగా ఉంటుంది. ఇంక రాగానే ఐస్ క్రీమ్ బండి కనబడింది. అలా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ వెళ్తున్నాం లోపలికి. మనకి పిక్నిక్ స్పాట్ అంటేనే చెట్లు చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది చాలా దూరం నడవాలి, ఇంకా ముందుకు నడవాలి. మేము ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇంకా ముందుకు నడిచిన తర్వాత అక్కడ డ్యామ్ వచ్చింది అనమాట. అక్కడ డ్యామ్ వచ్చినప్పుడు నేను దాని గురించి చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వ్యూ చూసారు కదా, ఇది నది అనమాట, మలప్రభా నది. సౌదత్తి మండలంలో ఉన్న నవలి తీర్థ అనే ఊర్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద రావి చెట్టు ఉందన్నమాట. అక్కడ నుంచి వ్యూ చూస్తే మనకి చాలా బాగుంటుంది. అక్కడ నుంచి నది కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఐస్ క్రీమ్ తినేసరికి అది వస్తుండ్రు జనాలు ఎక్కువ అవుతారు. మళ్ళీ ఎత్తుగా ఇంకా అసలు ఆ పిల్లని ఒక చెట్లు తినేస్తాయి నిన్ను. బూచత్తే ఎత్తపోతాయి. యాక్చువల్గా మనం డౌన్లో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా నడుస్తాం కదా, తెలియకుండానే ఆ ఫ్లోలో వాళ్ళు ఆ మధ్యలో నుంచి చివరికి వెళ్ళిపోయారు అనమాట రోడ్డుకి. ఇంకొంచెం ఉంటే పడేవాళ్ళు ఇద్దరు. తేజు వాళ్ళ నాన్న ఇద్దరు పడేవాళ్ళే. ఇంకా లాభం లేదని ఎత్తుకున్నాడు వాళ్ళ నాన్న. ఇంకా ఫాస్ట్గా నడుస్తున్నాం. అది ఒక కోతి మంకీ పైన చెట్టు మీద ఉన్నాయి బాబు. తెలిసిందే కదా, ఇక్కడ కొండ ముచ్చులు ఎక్కువ ఉంటాయి, పైగా చెట్లు. ఇది ఒక చిన్న అడవిలాగా ఉండేది కాబట్టి నిండిపోయి ఉంటాయి అన్నమాట. అలా 1 కిలోమీటర్ దాకా నడిచినాం మేమైతే. పార్క్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే మెట్లు ఉంటాయి, ఆ మెట్లు దిగితే డ్యామ్ వచ్చింది అనమాట. పోతుంది అది మిమ్మల్ని చూస్తుంది. అరే ఎక్కడ కూర్చుంటావా మాడదా వెళ్ళిపోవచ్చు.
దీన్ని చూడటానికే వచ్చినాం మేము, ఈ డ్యామ్ని చూడటానికే. కానీ నీళ్ళు మాత్రం రావట్లేదు. జస్ట్ ఇది 4 గేట్సే ఉంటాయి అన్నమాట. కర్ణాటకలో చిన్న డ్యామ్ వచ్చేసి ఇదేనమాట. దీన్ని మలప్రభా డ్యామ్ కానీ, రేణుకా సాగర కానీ, ఇంకా నవలి తీర్థ డ్యామ్ కానీ అంటారనమాట. ఎందుకంటే ఊరి పేరు నవలి తీర్థ కాబట్టి ఆ డ్యామ్ పేరు కూడా అదే పేరుతో పిలుస్తారనమాట. ఇది వచ్చేసి ఇందిరా గాంధీ. 4 గేట్స్ వదిలితే కనుక ఇంత ఫ్లో ఉండేది అనమాట. ఫుల్ వర్షాలు పడితే ఇట్లానే వస్తాయి. మేము పోయింది జూన్ నెలలో కాబట్టి అంత పెద్ద వర్షాలు లేవు. మేలో అయితే ఖచ్చితంగా మంచి ఫ్లో ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. ఇంకా కిందకి వెళ్ళనియట్లేదుగా, ఎంతసేపు ఉండవని పైకి వచ్చేసిన. ఇందాక చూపించాను కదా రావి చెట్టు పెద్దది ఉందని, అక్కడ కొంచెం బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పాను కదా, అక్కడికి వచ్చినాం అనమాట. ఇదేనమాట పెద్ద రావి చెట్టు ఉన్న ప్లేస్. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూస్తే మనకి వ్యూ బాగా కనిపిస్తుంది. కానీ ముందుకు వెళ్ళకూడదు అనమాట, ఫుల్ గాలి వస్తుంది. ఎందుకంటే పక్కనే ఉంటుంది కదా, ఆ అలలకి ఆ గాలికి ఇంకా ఫ్లో ఎక్కువ అయ్యి ఆ గాలి మొత్తం మనకి విసురుతుంది అనమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టే అది అర్థమైద్ది అనమాట. గాలి సౌండ్ చూడండి, గాలి ఇటే నడుతుంది ఇంకా. తేజు చూడవా, తేజు ఇక కప్పు ఫోటోలు తీసుకొని ఇక్కడ అంటే షూట్లకి బాగుంటుంది అనమాట. వెదర్ కానీ అక్కడున్న క్లైమేట్ చెట్ల మధ్యలో ఫోటోలకి వాటికి బాగుంటుంది. మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా రిటర్న్ అయినాం అనమాట. నేను వాయిస్ ఇస్తుంటే మా తేజు కుక్క వచ్చిందిగా ఇందాకలా చూపించమంటా ఉంది. మేము కూడా వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడు గేట్ దగ్గర కింద పడిపోయింది అనమాట, ఆపుకోలేక. ఇంకా అప్పుడు కొంచెం లేపి ఫోటోలు దింపుతా అంటే ఇంకా అట్లా పోజ్ ఇచ్చింది అనమాట. అప్పటికి పడిపోయింది, తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి చూపించింది అనమాట. ఇంకన్నీ కారులో ఏడుస్తుంటే కొంచెంసేపు ఇంకా స్నాప్చాట్లో ఫోటోలు దిగినాం అనమాట. ఫోటోలు అనగానే పోజెస్ మాత్రం మంచిగా ఇచ్చిద్ది అనమాట. ఎంత ఏడుపులో ఉన్న ఫోటో అనగానే పోజ్ పెట్టిద్ది అనమాట. కళ్ళజోడులు ముఖ్యం అనమాట ఆమెకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.